ఇప్పుడు ఈ సిలబస్ సంబంధించి పర్టిక్యులర్ రీజనింగ్‌లో మెయిన్ ఏముంటాయి? ఒకసారి కాన్సెప్ట్ చెప్తారా? సార్ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కోడింగ్, డీకోడింగ్ సార్. హ్మ్. తర్వాత నంబర్స్ సార్. వీటిని మనం క్రిటికల్ రీజనింగ్ అంటాం. హ్మ్. ఇక సింపుల్‌గా మన సరౌండింగ్‌లోనే మనకు తెలిసిన అంశాలతో స్కోరింగ్ చేసేటువంటి టాపిక్ ఏందంటే డైరెక్షన్ సార్. డైరెక్షన్. ఉదయం లేవంగానే మనం సూర్యుని చూస్తాం. హ్మ్. సూర్యుని యొక్క ప్రభావం మన మీద పడుతున్నప్పుడు, మన మీద జరిగేటువంటి ప్రతి క్రియ పైన ప్రశ్నలు అడుగుతాడు. ఉదాహరణకు నేను సూర్యునికి ఉదయం సూర్య నమస్కారం చేస్తా అంటే, ద షాడో ఫాల్స్ ఆపోజిట్ టు ద సన్. సో, ఇన్ విచ్ డైరెక్షన్ అంటాడు సార్. లేదా నేను నా ఫ్రెండ్‌తోని మీరే ఉన్నారు సార్. సో, సార్ మీతో కలిసాను. మనిద్దరం ఒక పాయింట్‌లో కలిసాం. షేక్ హ్యాండ్ చేసుకుంటున్నాం. షాడోస్ మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడు సన్‌కి. సో, అది లెఫ్ట్‌లో, రైట్‌లో ఉన్నటువంటి డైరెక్షన్స్ పైన కావచ్చు. లేదా మన మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ పైన సార్. బ్రదర్స్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. సో, మన రిలేషన్స్‌ని తగ్గట్టుగానే అడుగుతారు. సో, ఫస్టు ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏందంటే, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు. వాళ్ళలో వాస్తవాలు తెలియట్లేదు. హ్మ్. జనరేషన్స్ యొక్క వాల్యూ తెలియట్లేదు. సో, మానసిక స్థితి ఆ వాల్యూస్ తెలియకపోవడం వల్ల కొన్ని అసాంఘికమైనటువంటి ఆలోచనలు రావడం వల్ల వారి యొక్క ఆలోచన విధానం సమాజానికి ఇబ్బందిగా మారుతుంది. ప్రతిదీ కూడా సార్ రీజనింగ్‌లో సమాజానికి రిలేటెడ్ అవుతూ ఇంట్రొడ్యూస్ చేశారు. సొసైటీ. సొసైటీ హ్మ్. కంప్లీట్‌గా సొసైటీ. మనం ఏమనుకుంటామంటే ఈ కాంపిటీటివ్‌లో ఎగ్జామ్ అయిపోయినంగానే అయిపోయింది అనుకుంటున్నాం. ఎగ్జామ్ అయిపోయినా నీ జీవితంలో ఈ ప్రతి పాఠం కూడా వస్తది. రేపు మీరు పోలీస్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్ళాలి. ఏ డైరెక్షన్‌లో పోయిండు? ఎంత స్పీడ్‌తో వెళ్ళిండు? ఇవన్నీ మీరు మెంటల్‌గా కాలిక్యులేట్ చేసుకొని ఆ యాక్యురసీ కోసం పోతారు. ఆ నాలెడ్జ్‌ని మనం అది డిస్టెన్స్ థింకింగ్ అండ్ టైమ్ రావాలి సార్. కిందొస్తుంది మరి. అంతే. కోడింగ్, డీకోడింగ్ చేయాలి. మనకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి. హ్మ్. ఎక్కడ కూడా డైరెక్ట్‌గా పలానా ఏరియాలో అది జరుగుతుందని చెప్పరు. దానికి మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని సంకేతాలు ఇన్‌పుట్స్ పంపుతారు. ఇస్తారు. సో, దాన్ని డీకోడ్ చేయగలగాలి. అట్లే నేర స్థలంలో గూడా కొన్ని నేర సిగ్నేచర్స్ స్థలాలుంటాయి. సిగ్నేచర్స్ ఉంటాయి. సిగ్నేచర్స్ ఉంటాయి. హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ మన పక్కనున్న వాళ్ళు ఇప్పుడు హైయెస్ట్ సార్ ప్రస్తుతం అయితే సైబర్ నేరాలు, దొంగతనాలు మనం కంట్రోల్ చేస్తే వాటి యొక్క రూపం మారింది. హ్మ్. ఫిజికల్‌గా కంటే మెంటల్‌గా కూలగొడతా ఉన్నారు. హ్మ్. మనల్ని హ్యాక్ చేస్తా ఉన్నారు. మనకు తెలియకుండానే మనం అంశాల పైన ఉన్నారు. సో, హ్మ్. వాటన్నిటిని కూడా మరి మనం చెప్పుకుంటున్నటువంటి మనల్ని కాపాడుతున్నటువంటి మనకు ఏ సంబంధం లేదనుకుంటున్నాం. కానీ అన్ని సంబంధాలకు అతనే శ్రీరామ రక్ష లెక్క పోలీస్ ఉన్నాడు సార్. హ్మ్. ఇప్పుడు ఈరోజు మనం ప్రశాంతంగా ఈ వాతావరణంలో కూర్చుంటున్నామంటే బార్డర్‌లో సైనికులు, ఇక్కడ రాష్ట్రంలో అంతర్భాగంలో పోలీస్ వ్యవస్థ. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపితేనే మనం ప్రశాంతంగా నిద్ర కలుపుతున్నాం. అయితే ఇందాక బ్లడ్ రిలేషన్స్ గురించి చెప్పారు గదా! ఇది గూడా కొంచెం టఫ్‌గా ఉంటది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్‌కి. ఎందుకంటే తెలుగులో అంటే సార్ అత్త, ఆ! పిన్ని సెపరేట్ ఉంటుంది. అక్కడ అంత డెప్త్‌గా ఇచ్చే ఛాన్స్ ఉండదు. రెండోది బ్లడ్ రిలేషన్ కాలిక్యులేట్ చేసేప్పుడు జనరేషన్స్‌ని గుర్తుంచుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? సార్ మనం బ్లడ్ రిలేషన్‌ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ ఆన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం సార్. హ్మ్. ఇంగ్లీష్‌లోనే ఫోకస్ చేయాలి. తెలుగులో ఉన్న టర్మ్స్‌ని తీసుకుంటాం కానీ ఎగ్జామ్‌లో మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కజిన్. కజిన్ ఎగ్జాక్ట్‌లీ. కజిన్. సో, కజిన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో, హూ ఈస్ ద కజిన్? మీన్స్ అవర్ పేరెంట్స్, కిడ్స్ ఓన్లీ అవర్ బ్రదర్ అండ్ సిస్టర్. వి హ్మ్. ఆర్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ ఎక్సెప్ట్ ఆల్ ఆర్ కజిన్స్ ఇన్ అవర్ జనరేషన్. మన జనరేషన్ అంటే ప్రెజెంట్ జనరేషన్ మనం ఉన్నాం సార్. మనల్ని థర్డ్ జనరేషన్‌లో తీసుకున్నాం. మన పేరెంట్స్‌ని సెకండ్ జనరేషన్. వాళ్ళ పేరెంట్‌ని ఫస్ట్ జనరేషన్. అంటే గ్రాండ్ ఫాదర్. ఈ ఒక 3 జనరేషన్. గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ వాళ్ళొచ్చారు. ఫాదర్ నుంచి మనం, మన తర్వాత సన్, సన్ తర్వాత మళ్ళా గ్రాండ్ సన్. సో, ఇట్లా సింపుల్ వేలో మనం జనరేషన్‌ని చేయొచ్చు. కజిన్ పైన ఎక్కువగా క్వెషన్స్ ఉంటాయి సార్. అందులో సిస్టర్ ఇన్ లా అనేటువంటి వర్డ్‌ని మనం తప్పిదం. అంటే తెలుగులో ఉదాహరణకు మనం చెప్తాం. మేనత్త బిడ్డ ఏమైతదంటే ప్రతి ఒక్కడు నవ్వుతూ చెప్తాడు. మేనత్త బిడ్డ నాకు మరదలంటాడు. తప్పు. కజిన్. సిస్టర్ ఇన్ లా ఎవరు అంటే నా భార్య యొక్క ఓన్ సిస్టర్ మాత్రమే. నా సొంత తమ్ముడు మాత్రమే లేదా అన్న గాని, తమ్ముడు గాని, బ్రదర్ మాత్రమే ఆమెకు బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో, మా బాబాయ్ పిల్లలు, మా పెదనాన్న పిల్లలు అంతా కజినే. హ్మ్. వాళ్ళ బాబాయ్ పిల్లలు వాళ్ళు అంతా కజినే. నాకు ఈ టైప్ ఆఫ్ అంటే ఇంగ్లీష్‌లో ఉంటుంది సార్. తెలుగులో మళ్ళా మారుతాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతుంది. ఎగ్జామ్ మట్టుకే వాడాలి. బయటకొచ్చి వాడొద్దు. బయట వాడితే మన యాహ్! సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు.
సో బ్లడ్ రిలేషన్కి ఈజీగా ఏంటంటే సార్ ఫస్ట్ జనరేషన్ మీద పెట్టాలి. ఆ జనరేషన్ ఏంటంటే ప్రజెంట్ మన మీద తెచ్చుకోవాలి. డైరెక్షన్ అనే టాపిక్ కానీ బ్లడ్ రిలేషన్ కానీ క్వశ్చన్ మార్క్ ఏ పేరుతో ఇస్తాడో ఆ పర్సన్ని మనంగా ఇన్వాల్వ్ కావాలి సార్. యాజ్ ఎ పర్సన్ మనం ఒక ఆస్పిరెంట్ కాస్త మారిపోయి సీత అనే పేరిస్తే నేను సీతగా పోవాలి, బద్రి అనే పేరిస్తే నేను బద్రిగా మారాలి, ఏ అని ఇస్తే నేను ఏగా అజ్యూమ్ చేయాలి. ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సార్. అయితేనే మొత్తం కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడు సమస్య మీదనుకో నాకు 100 సలహాలు వస్తాయి. సమస్య నాదనుకో సాధనం ఒక్కటే వస్తుంది. సో నేనే లోపలికి ఇన్వాల్వ్ కావాలి. అది సీక్రెట్.